హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రతాప్ టెక్ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్స్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ యొక్క క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో కంప్లీట్గా వీటి గురించి అయితే మీకు క్లాసెస్ దొరుకుతాయి ఈ రోజు నుంచి. సో ఇక నుంచి డైలీ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ దగ్గర నుంచి చూద్దాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. సో ఈ లెసన్ వెయిటేజ్ వచ్చేసి 13 మార్క్స్కి వస్తుంది అనమాట. ఎగ్జామ్లో 13 మార్క్స్ అంటే ఒక ఎస్ఐ ఒక సింగిల్ షాట్ వస్తుంది అనమాట. సో ఇది బేసిక్స్ కాబట్టి ఖచ్చితంగా తెలుసుకుని అయితే ఉండాలి. సో ఫస్ట్ లెసన్ బేసిక్స్ కాబట్టి ఖచ్చితంగా మీరైతే జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఈరోజు అయితే కొన్ని టాపిక్స్ చూద్దాం. సో అలానే 5 వీడియోస్లో మనం ఈ ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ బిజినెస్ అంటే ఏంటి, అసలు మనకు బేసిక్స్ అన్నమాట, డెఫినేషన్స్. సో చూడండి, బిజినెస్ అంటే ఏంటో. Business is an interrelated system in which business firms uses basic resources under the guidance of management and the influence of environmental forces. బిజినెస్ అనేది ఒక ఇంటర్ రిలేటెడ్ సిస్టమ్ అంటున్నాడు అనమాట. సో ఇందులో ఏం జరుగుతుందంటే, ఈ బిజినెస్ అనేది ఒక సంస్థ ఉంటుంది కదా, ఒక సంస్థే కదా బిజినెస్ని పెట్టేది. సో బేసిక్ రిసోర్సెస్ మనకి ఏమైతే బిజినెస్ చేయడానికి కావాలో, అలానే మనీ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ మేనేజ్ చేస్తారనమాట. మేనేజ్మెంట్ గైడెన్స్లో మనకి ఇవన్నీ చేస్తే అది బిజినెస్ అవుతుందన్నమాట. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్, అలానే మనకి సొసైటీ ఏదైతే కావాలో వాటికి సర్వీసెస్ ఇవ్వడం కానీ, ఇవన్నీ బిజినెస్ కింద వస్తాయి అనమాట. సో నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ది వర్డ్ బిజినెస్ లిటరల్లీ మీన్స్ బీయింగ్ బిజీ. అంటే ఏమంటున్నాడంటే, మనకి బిజినెస్ అనే వర్డ్లోనే ఉంది. బిజినెస్ అంటే బీయింగ్ బిజీ అంటున్నాడు, అంటే ఎప్పుడు బిజీగా ఉండడం అనమాట. సో దాన్ని బిజినెస్ అంటారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే, యాన్ ఎకనామిక్ యాక్టివిటీ విచ్ బై సెల్ అండ్ ఈజ్ ఓన్డ్ బై యాన్ ఇండివిజువల్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. అంటే ఈ బిజినెస్ అనే దాన్ని అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ మనం సొంతంగా అయినా జరపవచ్చు, లేకపోతే 2-3 కలిసి అయినా చేయొచ్చు అంటున్నాడు బిజినెస్. అండ్ మేనేజ్డ్ అండర్ ఏ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆపరేటింగ్ పాలసీస్ ఈజ్ కాల్డ్ బిజినెస్. ఏమంటున్నాడంటే, ఇట్లా బిజినెస్ 2-3 పెట్టి దాన్ని కొన్ని పాలసీస్ అనమాట, కొన్ని రూల్స్ని పెట్టి వాటితో మనం కనుక బిజినెస్ నడపగలిగితే సో అది బిజినెస్ అంటున్నాడు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ది బిజినెస్ ఈజ్ సపోజ్ టు ప్లే ది ఫాలోయింగ్. అంటే మనం బిజినెస్ పెట్టడం వల్ల ఎందుకు మనకంటే లాభం ఉండాలి కదా, బిజినెస్ పెట్టినా ఏమేమి లాభాలు వస్తాయో చెప్తున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ది ఎర్నింగ్ ప్రాఫిట్ ఆన్ ది క్యాపిటల్ ఇన్వెస్టెడ్. సో మీరు ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేశారో ఫస్ట్గా బిజినెస్లో, సో దాని మీద లాభాలను పొందడమే ఈ బిజినెస్లో మనకి లాభం అంటున్నాడు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ది ప్రొవిజన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో మీరు బిజినెస్ పెట్టారంటే ఆటోమేటిక్గా మీ కంపెనీకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అనమాట. సో మీ కంపెనీలో వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి పని చేస్తారు, సో వాళ్ళకి ఒక జాబ్ దొరికినట్టు. సో నెక్స్ట్ వచ్చేసి, ది ప్రొవిజన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ది సొసైటీ నీడ్స్. అంటే ఇప్పుడు మీరు బిజినెస్ పెట్టి మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారంటే దాంట్లో ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు కదా, సో దాన్ని మీరు తయారు చేయాలి. సొసైటీలో ఏదైతే అవసరమో దాన్ని మీరు తయారు చేసి ఇస్తారనమాట సో సొసైటీకి. సో ఇప్పుడు ఎక్కడన్నా కంపెనీ తీసుకుంటే, అక్కడ లోకల్ ఏరియాలో మీకు షుగర్ తయారు చేయాలనుకున్నారనుకోండి, సో మీరు షుగర్ కేన్ ఎక్కడున్నాయో చూసుకుని అక్కడ పెట్టుకొని, సో అక్కడున్న వాళ్ళందరికీ షుగర్ అనేది సప్లై చేస్తారనమాట. సో ఇది బిజినెస్ వచ్చేసి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ అంటే డెఫినేషన్ అనమాట, సెకండ్ డెఫినేషన్ ఇండస్ట్రీ.
సో ఇట్ ఈస్ ది లొకేషన్ వేర్ ఆల్ ది రిసోర్సెస్ నెససరీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బిజినెస్ ఈజ్ ప్లేస్డ్. ఏమంటున్నాడంటే ఇండస్ట్రీ అనేది ఒక లొకేషన్ అనమాట. సో ఒక లొకేషన్లో మీకు కావాల్సిన ముడి సరుకులు కానీ మీకు వాటికి కావాల్సిన వస్తువులు, దేనికి మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయడానికి మీ బిజినెస్ కావాల్సిన వస్తువులన్నీ ఒక చాటుకి చేరిస్తే ఆ లొకేషన్ని ఇండస్ట్రీ అంటున్నాడు. సో సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ది రా మెటీరియల్ ఈజ్ ప్రాసెస్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్. సో ఒక ప్లేస్లో ఎక్కడైతే రా మెటీరియల్ని ప్రాసెస్ చేసి దాన్ని ఒక ప్రోడక్ట్గా అంటే ఒక గూడ్గా ఒక వస్తువుగా తయారు చేస్తారో సో ఆ ప్లేస్ని ఇండస్ట్రీ అంటున్నారు. సో ఇది వెరీ సింపుల్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ డెఫినేషన్ వచ్చేసి కామర్స్. సో కామర్స్ అనేది మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి అందరూ ఈ కామర్స్ వెబ్సైట్లు బాగా వాడుతున్నారు కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్. సో ఈజీగా అర్థమైద్ది చూడండి. కామర్స్ ఈజ్ ఏ వింగ్ ఆఫ్ బిజినెస్. ఈ కామర్స్ అనేది బిజినెస్కి ఒక రెక్క లాంటిది అనమాట. సో అంటే ఇంపార్టెంట్ అనమాట. విచ్ ఎక్స్చేంజెస్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ ది మెంబర్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ వార్డ్ ఆర్ కస్టమర్. సో ఏమంటున్నాడంటే బిజినెస్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్, అంటే గూడ్స్ని పంపిణీ చేయడం అనమాట. ఎవరెవరికి? బిట్వీన్ ది మెంబర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ వార్డ్ అండ్ కస్టమర్స్. సో ఇండస్ట్రీలో వాళ్ళకి కస్టమర్స్కి వీళ్ళిద్దరి మధ్య జరిగేదే కామర్స్ అనమాట. సో ది ప్రొడక్ట్ ప్రొడ్యూస్డ్ అట్ ది ఇండస్ట్రీ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది కస్టమర్స్ విచ్ ఈజ్ కాల్డ్ కామర్స్. ది ప్రొడక్ట్ ఇండస్ట్రీలో ఏదైతే తయారైందో దాన్ని కస్టమర్స్కి సప్లై చేయడాన్నే కామర్స్ అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ట్రేడ్ అనమాట. సో ట్రేడ్ అంటే ఏంటంటే ట్రేడ్ ఈజ్ యాన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ కామర్స్. ఈ ట్రేడ్ అనేది మనకి కామర్స్లోకి ఒక పార్ట్ అనమాట. కామర్స్లో ఒక పార్టే మనకి ట్రేడ్ అనమాట. సో ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ సెల్లింగ్, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ ఎక్స్చేంజ్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్. సో ట్రేడ్లో ఇవన్నీ జరుగుతాయి అని చెప్తున్నాడు. సెల్లింగ్ చేయడం, ట్రాన్స్ఫర్ ప్రొడక్ట్స్ చేయడం, ఎక్స్చేంజ్ చేయడం, ట్రాన్స్పోర్టేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా, ఇవన్నీ మన ట్రేడింగ్లోకి వస్తాయి అనమాట. సో ఈ ట్రేడ్ అనేది మనకి టూ టైప్స్గా డివైడెడ్ అయింది. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్నల్ ట్రేడ్, సెకండ్ వచ్చేసి ఎక్స్టర్నల్ ట్రేడ్. ఫస్ట్ ఇంటర్నల్ ట్రేడ్ గురించి చూద్దాం. ఇఫ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ హ్యాపెన్స్ విత్ ఇన్ ది కంట్రీ ఇట్ ఈజ్ యాన్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనేది మన కంట్రీ లోపల జరిగితే సో దాని ఇంటర్నల్ ట్రేడ్ అనమాట. సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి హోల్సేల్ ట్రేడ్, రిటైల్ ట్రేడ్. సో మీరు సరుకుల కోసం సెంట్రల్కి వెళ్తే సో మీకు హోల్సేల్ షాపులు కానీ రిటైల్ షాపులు కానీ ఉంటాయి. సో అవి వచ్చేసి మనకి ఇంటర్నల్ ట్రేడ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ట్రేడ్ వచ్చేసి ది ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ హ్యాపెన్స్ గ్లోబల్లీ ఈజ్ ఫారెన్ ట్రేడ్. సో ఇందాక ఏమనుకున్నాం, ఇంటర్నల్ ట్రేడ్ అంటే మన కంట్రీ లోపల జరుగుతుంది కదా. సో ఈ ఎక్స్టర్నల్ ట్రేడ్ వచ్చేసి కంట్రీ బయట జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ ఇంపోర్ట్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ ట్రేడ్. సో ఇప్పుడు మన కంపెనీలో ఏదన్నా ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్కువ మొత్తంలో చేసి మనం ఇక్కడ సేల్ అయింది కాకుండా ఇంకా మిగులుతుంది కదా. సో దాన్ని మనం బయట దేశాలకు గనక పంపితే సో దాన్ని ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటారనమాట. సో ఇంతే, ఇక్కడ సింపుల్ డెఫినేషన్స్ ఇవి మనకి షార్ట్ క్వశ్చన్స్లో వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ ఇంకో లాస్ట్ టాపిక్ చూద్దాం ఈరోజుకి. నీడ్ ఆఫ్ మేనేజ్మెంట్. సో కంపెనీకి వచ్చేసరికి మేనేజ్మెంట్ అనేది ఏ కంపెనీకి తీసుకున్నా మేనేజ్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో ఈ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఎవ్రీ ఆర్గనైజేషన్ వెదర్ ఇట్ ఈజ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కమ్స్ into existence when number of individuals join together for achieving prefixed goals and objectives. ఏమంటున్నాడంటే సో ఆర్గనైజేషన్ అనేది గవర్నమెంట్దైనా ప్రైవేట్దైనా
సో ఒక మంచి స్థాయిలోకి రావాలంటే కొన్ని విభాగాలన్నీ కలిసి గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు ముందుగా పెట్టుకున్న గోల్స్ ఏవైతే రీచ్ అవ్వాలనుకున్నారో సో వాటి కోసం అందరు కలిసి కష్టపడితే కష్టపడ్డాన్ని మనం మేనేజ్మెంట్ అంటాం అనమాట. వాట్ ఎవర్ ది ఆర్గనైజేషన్ మే బీ బట్ ఇట్ కెనాట్ సక్సెస్ఫుల్లీ until the unless someone to manage it activities. So management manages all the activities in the organization. సో ఏమంటున్నాడంటే అది ఏ ఆర్గనైజేషన్ అయినా అవ్వచ్చు, కానీ అది సక్సెస్ఫుల్గా నడవాలంటే కొంతమంది దాని యాక్టివిటీస్ని మేనేజ్ చేస్తే తప్ప దాన్ని మేనేజ్ చేయలేమంటున్నాడు. సో ఆ మేనేజ్ చేసే వాళ్ళని మేనేజర్స్ అంటారు. It identifies the suitable person to carry out the various activities. సో మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఏదన్నా వర్క్ ఉందంటే ఆ వర్క్కి ఎవరైతే బాగా సరిపోతారో ఆ వర్క్ని ఎవరు బాగా హ్యాండిల్ చేయగలుగుతారో ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరో సో కనిపెట్టి వాళ్ళని ఆ డ్యూటీకి అసైన్ చేస్తుందన్నమాట. నెక్స్ట్, in purchasing machinery, raising the funds and optimum utilization of resources, the management is needed. సో మిషన్స్ కొనేటప్పుడు ఎక్స్పర్ట్స్ని తీసుకోవడం కానీ, ఫండ్స్ రైజ్ చేయడం కానీ, రిసోర్సెస్ని చక్కగా వాడుకోవడానికి కానీ మన ఈ మేనేజ్మెంట్ అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. సో యాజ్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ టు డెవలప్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ డ్యూ టు ది రీజన్స్ మేనేజ్మెంట్ ఈజ్ నీడెడ్ టు డిజాల్వ్ దెమ్. సో ఇంకా ఏమంటున్నాడంటే మన కంపెనీలో ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అనమాట ఏ ఆర్గనైజేషన్లో అయినా. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేనేజ్మెంట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి వాటిని తగ్గించడానికి అనేది చూడడానికి పనికొస్తుంది అనమాట. సో మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి చూడాలన్నమాట. సో నెక్స్ట్, మేనేజ్మెంట్ ఈజ్ నీడెడ్ టు మోటివేట్ ది పీపుల్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో ఇంకా మేనేజ్మెంట్ అనేది దేనికి పనికొస్తుందంటే పీపుల్ని మోటివేట్ చేయడానికి, ఇన్స్పైర్ చేసి ఏం చేస్తుందంటే కంపెనీ యొక్క గోల్స్ని తొందరగా రీచ్ అవ్వడానికి అనేది పనికొస్తుంది అనమాట. సో మోటివేట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఏదైనా వర్కర్ ఉన్నాడంటే వాడికి శాలరీ పెంచడం, లేకపోతే బోనస్ ఇవ్వడం, లేకపోతే ఇలా మెడికల్ ఫెసిలిటీస్, కార్ ప్రొవైడ్ చేయడం. సో ఇలా చేస్తే వాళ్ళు కూడా తొందరగా పనిచేస్తారనమాట. క్వాలిటీ ప్రొడక్ట్ అనేది మనకి ఇస్తారు, క్వాలిటీ వర్క్. సో ఇదనేది మేనేజ్మెంటే చేయాలన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మేనేజ్మెంట్లో పాయింట్స్ 5 ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ పాయింట్, మేనేజ్మెంట్ ఈజ్ నీడెడ్ టు టేకింగ్ సర్టెన్ డెసిషన్స్ అండ్ పుట్టింగ్ దెమ్ ఇంటూ యాక్షన్స్ ఆన్ వేరియస్ ఇష్యూస్. సో మేనేజ్మెంట్ అనేది కొన్ని డెసిషన్స్ తీసుకుని వాటిని యాక్షన్లో పెట్టడానికి పనికొస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఈజ్ నీడెడ్ టు అవాయిడ్ ది కన్ఫ్యూజన్ ఇన్ ది షేరింగ్ ఆఫ్ పీస్ ఆఫ్ వర్క్ బిట్వీన్ వర్కర్స్. సో ఇప్పుడు వర్క్ ఉందంటే అందరికీ సమానంగా పంచాలన్నమాట. సో అలా పంచడం వల్ల కన్ఫ్యూజన్ ఉండదు, ఎవడో ఎంత వర్క్ చేయాలో, ఎవడో ఏ వర్క్ చేయాలో వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఈ పని అనేది మనకి మేనేజ్మెంట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఈజ్ నీడెడ్ టు అసైన్ ది వేరియస్ డ్యూటీస్ టు ఇంజనీర్స్, సూపర్వైజర్స్. సో మేనేజ్మెంట్ అనేది వర్కర్స్కి వర్క్ ఎలా ఇస్తుందో అలాగే ఇంజనీర్స్, సూపర్వైజర్స్, ఫోర్మెన్స్ ఎలా ఉన్నారో వాళ్ళకి డ్యూటీస్ అసైన్ చేయడంలో కూడా మనకి మేనేజ్మెంట్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ఈజ్ నీడెడ్ టు బ్రింగ్ కోఆర్డినేషన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ వేరియస్ రిసోర్సెస్. మేనేజ్మెంట్ అనేది సమన్వయం పాటించడానికి వేరియస్ రిసోర్సెస్ మధ్య పనికొస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి సో నో ఆర్గనైజేషన్ కెనాట్ సర్వైవ్ వితౌట్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్. సో ఏం చెప్తున్నాడంటే మేనేజ్మెంట్ లేకుండా మనం ఏ కంపెనీని రన్ చేయలేము అంత మంచిగా అని చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఈరోజుకి ఇది చాలు. సో నెక్స్ట్ 5 క్లాసెస్లో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. మొత్తం 5 యూనిట్స్ ఎన్నో ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ నోట్స్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.